ఇంజనీర్లతో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు ఇక్కడి నుంచే వాహనాలు ప్రయాణిస్తుంటాయని, రద్దీని తగ్గించి ప్రమాదాలను నివారించడానికే ఈ ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సులువుగా ప్రయాణించేందుకు ఇవి దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని డీసీపీ కోరారు. మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫంక్షనింగ్ కోసము, దానికి అవసరమైన ఇంజనీరింగ్ ఏర్పాట్ల కోసము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల నగరంలో కార్పొరేషన్ అయిన తర్వాత నగరంగా మారింది. ఒక నగరానికి ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ యొక్క క్రమశిక్షణ, పౌరుల యొక్క క్రమశిక్షణే ఆ నగరము అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనము. అందుకనే మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్లో వివిధ జిల్లాలకు, రాష్ట్రాలకు పోయే రోడ్డు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ కూడా ఈ జంక్షన్లలో ఎక్కువ అవుతున్నది. దాన్ని స్టడీ చేసి హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ వాళ్ళను పిలిపించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు, గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ప్రత్యేకమైన చొరవ ప్రకారము వాళ్ళని పిలిపించి ఇక్కడ స్టడీ చేయించడం జరిగింది. ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం ఉంటాయని. మొదటి విడతలో ఫస్ట్ మేజర్ జంక్షన్స్, ఈ 4 జంక్షన్ల కోసము ఎమ్మెల్యే గారు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వీటిని శాంక్షన్ చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవి ఫంక్షనింగ్ చేయడం కోసము ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్లు ఈ జంక్షన్లలో సాధారణంగా ఒక్కొక్క జంక్షన్ లో 4 రోడ్లు మాత్రమే ఉంటాయి. మంచిర్యాలలో ఇప్పుడు ఈ జంక్షన్ చూసినట్లయితే 5-6 రోడ్ల కూడలు ఉంది. కొద్దిగా కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాము. ఏ విధంగా చేస్తే ప్రజలు స్మూత్ గా వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరుతారు, ట్రాఫిక్ యాక్సిడెంట్ కాకుండా ఉండడం కోసం ఉంటారని చెప్పడం జరిగింది. దీనికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వారి యొక్క కార్యవర్గం కూడా స్పందించి మొత్తం ఇప్పుడు ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. వీటిని ఫ్రీ లెఫ్ట్లు, బొల్లార్డ్స్ తో పాటు స్టాప్ లైన్స్ పెట్టడం ద్వారా మేము కొన్ని రోడ్ వర్క్లు కూడా, ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. కొంతమంది యూటర్న్స్ దూరం ఉంటే కూడా అక్కడ యూటర్న్ కూడా ఓపెన్ చేయించమని చెప్పడం జరిగింది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూసుకున్న తర్వాత ఇంకా స్మూత్ ట్రాఫిక్ ఫంక్షనింగ్ కోసము ఏం చేయాలనేది మేము మానిటరింగ్ చేస్తూ ప్రాపర్ గా చేస్తాము. రోజు